प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देव। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेरु बाबा, अवतार नमो देव देव। प्रभु नमो मेरु बाबा, अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेरु बाबा, महिनि जनिंచిన మానవ రూప। జోహారులివే శ్రీ మేరు బాబా, మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమేవా, ఇహ పరానంద జీవనమేవా। భవ భయ భంజన పరమ పావనం, భవ భయ భంజన పరమ పావన। నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవ। అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి। దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి। అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా। అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవ। ప్రభు నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవ। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అందరికి। జై బాబా అండి విశ్వనాథం గారు, ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా। మనం గత కొన్ని రోజులుగా మెహర్ మధు బిందువులు అనే అద్భుత యథార్థ సంఘటనల గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఆపద్బాంధవుడిగా, ఒక విధేయత శిక్షకుడుగా, మౌన దుఃఖితుల పాలిట రక్షకుడుగా, ఆటకాడు చెలికాడుగా, ఇలా మెహర్ బాబా ప్రేమికుల జీవితాలలో చేసిన అద్భుత సంఘటనలు మనం తెలుసుకున్నాం. నిన్న కూడా న్యాయాధిపతిగా ప్రభు ఎంత న్యాయం, ఆ న్యాయంలో కూడా హాస్యం ప్రేమ మిళితం చేసి ఎలా తీర్పునిస్తాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు విశేషం ఏంటంటే విశిష్ట సాంకేతిక కార్యక్రమం మెహర్ బాబా అని రాశారు. అంటే విశిష్ట సాంకేతిక కార్యక్రమం అంటే బాబా చేసిన విశ్వ కార్యక్రమాలు, బాబా ఏం చేసినా, భగవంతుడు ఏం చేసినా కూడా మానవ కళ్యాణం కోసం, మానవ లబ్ధి కోసమే చేస్తాడు కనుక ఆయన చేసిన ఈ సాంకేతిక కార్యక్రమాల వలన మానవుడు ఏ రకంగా లబ్ధి పొందాడు అన్న విశేషాన్ని ఈ పుస్తకంలో రాశారండి. ఈ విశిష్ట సాంకేతిక కార్యక్రమం మెహర్ బాబాలో రాశారు. అంటే ఆ కార్యక్రమాలేంటి, దాని ఫలితాల్ని మనం ఎలా పొందుతున్నామో అని రాశారు. అది చదువుకున్నాం. అవతార పురుషునిగా భగవంతుడు భూమిలోకి ఏతించినప్పుడు ఆయన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు. ఆయన ఏ పని చేసినా దానికి ఒక గూఢార్థం, సత్ఫలితం ఉండి తీరుతుంది. ఆయన చేసే పని సామాన్యమైనదిగా మనకు కానరావచ్చు, కానీ దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక విలువలు మనం తెలుసుకోలేం. బాబా స్వయంగా ఏదో ఒక పని చేశారు అంటే అది కేవలం సాంకేతికం మాత్రమే, కానీ దాని ఫలితం విశ్వమునకంతకు మున్ముందు అవుతుంది. అంటే అదొక ఏదైనా ఒక బాబా కార్యక్రమం చేశారంటే మనకి ఏమనిపిస్తుంది అంటే బాబా ఇలా సహాయం చేశారు అనిపిస్తుంది, కానీ దాని ఫలితాన్ని మాత్రం విశ్వం అంతటికీ కూడా అది లబ్ధి పొందుతుంది అని రాస్తున్నారు. 1939వ సంవత్సరంలో మార్చి నెలలో బాబా ఈ విధంగా అన్నారు. బాబా అన్నారు, విశ్వాత్మకమైన మనస్సు, అనంతమైన చైతన్యం,
కలిగిన అవతారుడు ఏ పని చేసినా అది ఆయన కార్యక్రమం అంతటికీ వర్తిస్తుంది. ఆయన కనుక ఉపవాసం చేస్తే దాని ఫలితం విశ్వమంతా ఆధ్యాత్మికంగా అనుభవిస్తుంది అంటూ బాబా ఇంకా ఇలా చెప్తున్నారు. అంటే ఆయన చేసిన కార్యక్రమాల గురించి చెప్తున్నారు బాబా. నేను నా చేతులతో తిండి బట్ట కనుక ఇచ్చినట్లయితే ప్రపంచమంతా కూడా ఆర్థికంగా ఐహికంగా కూడా బాగుపడడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా నేను కుష్టివారికి స్నానం చేయించడం వల్ల కుష్టివారికి వారి జబ్బు నయమైనా అవుతుంది, లేదా వారి పునర్జన్మలు తగ్గిపోతాయి. అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసిన ఆ జన్మలు కూడా తగ్గిపోతాయి అని చెప్తున్నారు. అలాగే మస్తులకు స్నానం చేయించడం వలన విపరీతమైన చైతన్య స్థాయిలోనున్నవారు సామాన్య చైతన్య స్థితికి రావడం మొదలగునవి జరుగుతాయి అని బాబా చెప్తున్నారు. బాబా చేసిన కొన్ని కార్యక్రమాల ఫలితం మనం కొన్ని తెలుసుకుందాం అని రాస్తున్నారు. బాబాయే స్వయంగా చెప్పారు, నేను సాంకేతికంగా మీకు కనిపించినా కూడా అది విశ్వానికి అంతటికి సంబంధించింది. నేను ఏ కార్యం చేసినా కూడా ప్రపంచం అంతా కూడా లబ్ధి పొందుతారు ఆ కార్యక్రమం ద్వారా అని బాబా చెప్పారు. అందులో కొన్నిటిని మనం తెలుసుకుందామని రాస్తున్నారు. మెహర్ బాబా నడిపిన నవజీవన కార్యక్రమం ఇటువంటిదే. అంటే నవజీవన కార్యక్రమం వలన ఏం లబ్ధి పొందాము అన్నది చెప్తున్నారు ఇక్కడ. నిరాశ నిస్పృహలతో కూడిన జీవనం జీవిస్తూ మానవాళి కొరకే కొన్ని కార్యక్రమాలు చేశారు మెహర్ బాబా. ఈ నవజీవన కాలంలో అనేక మంది మధ్య తరగతి కుటుంబీకులకు అజ్ఞాతంగా చేయూతనిచ్చారు బాబా. ఎక్కడో మారుమూల దిక్కులేక చేతులు చాచి అర్థించలేక తిండి లేక కడు దయనీయమైన స్థితిలో ఉన్న వారికి చేయూతనిచ్చి వారిని ఉద్ధరించిన గాథలు మనం తెలుసుకున్నాం. అంటే మౌన దుఃఖితుల రక్షకుడు మెహర్ బాబా అని మనం చదువుకున్నాం. అలాంటి కార్యక్రమాలు చేశారు నవజీవనంలో చెప్తున్నారు. ఆయన ఆ విధంగా చేయూతనివ్వడం ద్వారా ప్రపంచంలోని మధ్యతరగతి కుటుంబీకుల ఆర్థిక పరిస్థితి జీవన గతి మెరుగుపరచబడింది. అంటే వారిపై కనకరాశులు కురిసినవని కాదు, కానీ ప్రభుత్వం వారు సంక్షేమ సేవా సంఘముల వారు అనేక మంది వీరికి ఉపాధులు కల్పించడం, సేవకు నోచుకొని వృద్ధులకు వృద్ధాశ్రమాలు నెలకొల్పడం, ఎక్కడో మారుమూల అణగారిపోతున్న దిక్కులేని వనితలను ఉద్ధరించడానికే అనేక సంస్థలు అనేక ప్రణాళికలు ఇప్పుడు చేపట్టడం జరుగుతున్నవి అని రాస్తున్నారు. అంటే బాబా చేసిన ఆ కార్యక్రమం ఇప్పుడు ఎంత ముందుకు వెళుతోంది. ఆ పథకం ఒక పథకం ద్వారా గవర్నమెంట్ ద్వారా ప్రైవేటు సంస్థల ద్వారా ఇలాగా ఆశ్రమాన్ని నెలకొల్పడం, వాళ్ళని ఆదుకోవడం చేస్తోంది గవర్నమెంట్. దీని అన్నిటికీ పునాది బాబా వేయడం వల్లనే ఈ కార్యక్రమాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రజలు లబ్ధి పొందుతున్నారు అని రాస్తున్నారు. ఈ నవజీవన కార్యక్రమంలోనే బాబా ఒకసారి డాక్టర్ విలియం డాన్కిన్ ని ఢిల్లీలో స్వచ్ఛందమైన నేతిని సరసమైన ధరకు అమ్మమని పురమాయించారు. కానీ మిగిలిన వ్యాపారస్తులు కల్తీ చేసిన నేతిని అమ్మి వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే వీరికి నష్టమే వచ్చింది. డాన్కిన్ వచ్చి ఈ విధంగా వ్యాపారం చేయడం ఏమీ బాగుండలేదని బాబాతో వాదిస్తాడు. కానీ బాబా ఆ విధంగానే చెయ్యాలని పట్టుబట్టారు. అంటే కల్తీ లేకుండానే నెయ్యి అమ్మాలని బాబా పట్టుబట్టారు. ఆ విధంగా కొన్ని నెలల పాటు వ్యాపారం చేయించారు బాబా. తద్వారా మున్ముందు వ్యాపారంలో నిజాయితీ ఉండేటట్టు చూశారని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఈ విధంగా కల్తీ లేని సరుకు వ్యాపారం చేయించిన సుమారు 23 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు రాస్తున్నారు, కన్జ్యూమ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చట్టం వచ్చి కల్తీ సరుకులను దొంగ కొలతలను ఉపయోగించే వ్యాపారస్తులను పట్టుకుని ప్రభుత్వం శిక్షిస్తోంది. అంటే ఒక IASI మార్క్ అని అవన్నీ వచ్చాయి కదా. అంటే కల్తీ చేస్తే ఇలాగా శిక్ష విధిస్తుందని ఒక చట్టం రావడం, ఈ కల్తీ సరుకులు ఒకవేళ ఎవరైనా చేస్తే ఆ వ్యాపారానికి తగ్గ యాక్ట్ పెట్టడం, ఇట్లా కొన్ని వచ్చాయి. అంటే కారణం బాబా ఆ రోజు నిజాయితీగా కల్తీ నెయ్యి అమ్మడానికి ఇవి దోహదపడ్డాయి అని చెప్తున్నారు. మెహర్ బాబా హరిజనుల సేవ ఎంతయో చేశారు. ఇంకో కార్యక్రమం గురించి చెప్తున్నారు. వారి కొరకే పాఠశాల నిర్మించి వారికి చదువు నేర్పించారు. బోలారాం అనే అమాయక పల్లె యువకునికి బాబా స్వయంగా తన చేతులతో అక్షరాలు వ్రాసి దిద్దించారు. ఆనాడు బాబా చేసిన నాందియే ఈనాడు విజృంభించి వాడల నిరక్షరాస్యత నిర్మూలనకే ప్రభుత్వమే కాక
సంక్షేమ సేవా సంఘాలు కూడా పనిచేసి అనేక మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేస్తోంది అని రాస్తున్నారు. అంటే ఒక్కొక్క కార్యక్రమం బాబా చేసిన ఏ కార్యక్రమమైనా కూడా ప్రపంచమంతా లబ్ధి పొందుతోంది. ఒక పథకంగా రావడం కానీ, గవర్నమెంటే ఇన్వాల్వ్ అయి చేయడం కానీ, ఒక యాక్ట్ని పెట్టడం కానీ, ఇలా నిరక్షరాస్యత లేకుండా ఉండడం కానీ జరుగుతోందని చెప్తున్నారు. అంతేకాక బాబా హరిజనోద్ధరణకి చాలా పాటుపడ్డారు. వారు కూడా సాటి మానవులేనని తెలపడానికి తన ఆశ్రమంలో బ్రాహ్మణ పిల్లలను అంటరాని వారి పిల్లలతో ఒకే పంక్తిలో కూర్చోబెట్టి భోజనం పెట్టించారు బాబా. అలా చేస్తుంటే ఒకనాడు ఒక వయోవృద్ధుడైన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి చాలా కోపం చూపిస్తాడు. బాబా తన పక్కనున్న నౌషర్వాన్ ఎస్తాతో ఇలా అంటారు, ఏమిటి ఇది ఏమనుకుంటున్నాడు? బ్రాహ్మణుల దురహంకారాన్ని గౌరవించాలనుకుంటున్నాడా అంటూ బాబా తన శరీరంపై చేతులతో చరుచుకుంటూ, జాతి కుల విభేదాలను రూపుమాపడానికే నేను ఈ శరీరం దాల్చాను. జాతి కుల భేదాలు అర్థం లేనివి, దానికి మతానికి సంబంధమే లేదు అని చాలా ఖచ్చితంగా బాబా ఆ రోజు చెప్పారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అసలు ఏమీ లేదు, ఎవరు అందరూ సమానమైనట్టుగా అన్ని కులాలు ఒకలాగే, అంటే ఒకళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు, అందరూ ఒకలాగే ఉంటున్నారని అలా అవడానికి కారణం కూడా బాబా చేసిన ఆ కార్యక్రమే అని చెప్తున్నారు. 1954లో పశ్చిమ దేశీయులు మెహరాబాద్ వచ్చినప్పుడు బాబా సరోషినారి గారి భార్య అయిన విల్లును వారికి భోజనాలు ఏర్పాటు చూడమన్నారు. ఆమెకు శుచి శుభ్రం మడి ఆచారం ఎక్కువ. బాబా ఆమె చేతి కింద సాయం చేయడానికి అంటరాని వారిని నియమించారు. వారికి శుభ్రత నేర్పడమే కాక వారితో కలిసిమెలిసి పనిచేయవలసి వచ్చింది ఆమెకు. ఆమె ఆ విధంగా బాబా అంటే ఆమె చాలా నిష్ఠతో ఉండే ఆవిడ దగ్గర పని చేయడానికి సహాయ హెల్పర్స్ కింద అంటరాని వాళ్ళని పెట్టారట. కానీ ఆవిడ బాబా ఆజ్ఞని ధిక్కరించకుండానే బాబా ఏం చెప్తే అలాగే చేసింది. ఆమె ఎందుకంటే ఆ శుభ్రత కూడా వాళ్ళకి నేర్పింది. బాబా జాతి కుల భేదాలు సమస్య పోయేటట్లు చేశారు ఆ రకమైన చర్య వలన అని చెప్తున్నారు. ఇంకేంటంటే హిందూ స్తోత్రి బ్రాహ్మణుడు మధుసూదన్ గురించి మనకు తెలుసు. ఆయన హరిజన యువతి అయిన సుభద్రని వివాహం చేసుకోవడం, ఈ వివాహం కూడా బాబాయే దగ్గరుండి చేయించారండి. కాబట్టి ఈ రకంగా అందరూ సమానమైన భావన వచ్చేలా బాబా చేసిన ఆ కార్యక్రమాల ఫలితమే ఈనాడు ఈ జరుగుతున్నవి అని చెప్తున్నారు ఇక్కడ. అలనాడు బాబా చేసిన కార్యక్రమమే ఇంతింతై మరింతై హరిజనులకు ఉన్నత విద్యా సౌకర్యాలు, ఉన్నత స్థానాలు ఈనాడు కల్పింపబడ్డాయి. అంతేకాదు బాబా స్వయంగా తన చేతులలో ఒక హరిజన యువతిని ఉన్నత కులజనికి వివాహం జరిపించారు. ఈ విధంగా నాటిన బీజమే ఈనాడు వృక్షమై కులాంతర వివాహాలు ప్రభుత్వం చేతనే ప్రోత్సహింపబడుతున్నాయి అని రాస్తున్నారు. ఇక మన దేశంలో అంటరాని వారిని ఏ విధంగా చూస్తామో విదేశాలలో నల్ల జాతి వారిని కూడా ఆ విధంగా చూస్తాం. అంటే బాబా ఈ భారతదేశంలోనే కాక వేరే ఇతర దేశాల్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న వాటిని కూడా రూపుమాపారని చెప్తున్నారు ఇక్కడ. భారతదేశంలోనే కాకుండా విదేశాలలో నల్ల జాతి వారిని, మనం ఇక్కడ అంటరాని వారు అంటాం కదా హరిజన వాళ్ళని, అక్కడ నల్ల జాతి వారిని దూరంగా పెట్టేవారట. అందుకని బాబా ఏం చేసేవారంటే, బాబా విదేశాలు వెళ్ళినప్పుడు ఒక ఇంటిలో ఒక గదిలో దర్శనం ఇచ్చారు. దానికి అదే విధంగా అనేక మంది అమెరికన్లు, నీగ్రోలు కూడా వచ్చారు. నీగ్రో జాతి వారు గుమ్మంలో అడుగుపెట్టగానే, అంటే వాళ్ళు కాలు పెట్టగానే బాబా లేచి నిలుచుండేవారు. తద్వారా ఆయన ఆనాడే నీగ్రో జాతి వారి విముక్తిని నాంది చేశారు. అమెరికాలోనే వేరొక చోట లిఫ్ట్ కుర్రవానిగా పనిచేస్తున్న నీగ్రో జాతి వానికి మెహర్ బాబా షేక్ హ్యాండ్ ఇచ్చారు. వేరొకసారి 1952 సంవత్సరంలో అమెరికాలో ఐవిడ్ జ్యూస్ గారిని ఒక నీగ్రో జాతి వంటవానికి షేక్ హ్యాండ్ ఇవ్వమని బాబా ఇప్పించారు. ఆ విధంగా బాబా నీగ్రో జాతి వారిని తెల్లవారిని కలిపారు. ఈనాడు విదేశాలలో నీగ్రో జాతి వారి పరిస్థితి చాలా మెరుగుపడి వారు కూడా తెల్లవారితో పాటు సమానంగా సమాజంలో తిరగగలుగుతున్నారు అని రాస్తున్నారు. అమెరికా దేశంలో స్త్రీలు నొప్పులు తెలియకుండా ప్రత్యేకమైన మత్తు మందు ఇప్పించుకుని బిడ్డలను ప్రసవిస్తారన్న విషయం మా అందరికీ తెలుసు. బాబా న్యూయార్క్ వెళ్ళినప్పుడు బాబా ప్రేమికులారైన ఒక ఆమెను బాబా వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆమె గర్భవతి. బాబా ఆమెను సహజమైన పద్ధతిలోనే బిడ్డను కనవలసిందని, నొప్పులు తెలియని పద్ధతిని వద్దని చెప్పారు బాబా. ఆమె అలాగే పాటించింది. ఈనాడు అనేక మంది అమెరికా యువతులు
సహజ పద్ధతిలో కాన్పు రావడానికి తీసుకోవలసిన పద్ధతుల పాఠాల ద్వారా నేర్చుకుంటున్నారు రాస్తున్నారు. హిందూ దేశంలో స్త్రీలు ఎక్కువ మంది వంటింటి కుందేళ్ల మాదిరి ఉండేవారు. ఎవరైనా దుండగులు వారిపైన వస్తే ఏమీ చేయలేక తికమ్మక పడిపోతూ ఉంటారు. అట్టివారు ఎవరికి వారు రక్షించుకునే పద్ధతులు నేర్చుకోవాలని బాబా ఆశయం. ఒకసారి మెహర్ బాబా ఆశ్రమంలో స్త్రీల విభాగంలోనికి బాబా వచ్చి అక్కడున్న ప్రముఖ ఆ మార్గరెట్ రాస్కను ఉద్దేశించి, మీరుంటున్న ఈ ఇంటిపై ఎవరైనా దుండగులు దాడి చేస్తే ఏం చేస్తావు అడిగారు బాబా మార్గరెట్ని. ఆమె కొంచెంసేపు ఆలోచించి అంతవరకు తెరచాటు మెదులుతున్న మెహ్రా మరియు మణిని రెండో అంతస్తులో ఒక గదిలో భద్రంగా ఉంచి తాము దిగువన తలుపుల వద్ద కాపలా కాస్తాం అంది ఆమె. నీవు డాన్సర్వి, నీకు మానవ శరీర నిర్మాణం తెలుసును కనుక నీవు ఈ స్త్రీలందరికీ ఎవరిని వారు ఎలా రక్షించుకోవాలో నేర్పు అన్నారు బాబా. మార్గరెట్ వాళ్లకు వార్తాపత్రికలు మడిచి ఇచ్చి దానితో నేర్పసాగింది. అంటే ఒక ఒక సాధనంగా గట్టిగా చేసి కర్రల్లా వాడుకునేవారు అనమాట. పేపర్ అన్నిటి కూడా, న్యూస్ పేపర్ని. కొన్ని వారాల అనంతరం బాబా కొన్ని కర్రలు పట్టుకొచ్చారు. వాటికి చివర ఇనపవోచ వంటిది ఉంది. మీరు మీ సేఫ్టీ మీరే చూసుకోవాలని చెప్పి ఒక ట్రైనింగ్ ఇస్తున్నారో, ఆ ట్రైనింగ్ టైంలోనే పేపర్లో పడింట, ఫలానా చోట పల్లెటూరులో ఆడవాళ్లే తమ రక్షణ తాము చేసుకున్నారు ఈ ప్రత్యేకమైన కర్రలతో. అంటే బాబా ఇచ్చారు కదా కర్రలు, దాని చివర కత్తి ఉండడం, సేమ్ అదే ఆయుధాలతో వాళ్ళు రక్షించబడ్డారు అని చెప్పి రాశారట. అంతేకాకుండా మున్ముందు స్త్రీలకు స్వయం రక్షణ అవసరమని దానికి నాందిగా ఈ విధంగా చేయించారు మెహర్ బాబా. ఇప్పుడు చూడండి, స్త్రీలో స్వయం రక్షణ చేసుకోవాలనే తపన బయలుదేరి అనేక మంది యువతులు కరాటే, జూడో మొదలగు విద్యలు అభ్యసిస్తున్నారు. ఇక మెహరామాయను బాబా అతి ఘోషాలో తెరచాటునే చాలా కాలం ఉంచారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అమెరికాలో బాబా కారు ప్రమాదం జరిగే వరకు ఆమెను అలా ఘోషాలో ఉంచి తర్వాత నెమ్మదిగా అందరిలోకి తీసుకువచ్చారు బాబా. అవతారుడు తన సర్కిల్లో ఉన్న ఇద్దరి ఆడవారిని మాయకు వ్యతిరేకంగా పనిచేయడానికి వినియోగిస్తూ ఉంటాడు. మెహరాని ఇంతవరకు ఉన్న బందికా నుండి బయటకు విడిచి తద్వారా ప్రపంచ మండలి స్త్రీల విమోచనకై పాటుపడ్డారు బాబా. ప్రపంచమందలి స్త్రీల విమోచనకై పాటుపడ్డారు బాబా. ఎలిజబెత్ ప్యాటర్సన్ ను పశ్చిమ దేశీయ వాసుల కొరకు, మెహ్రాన్ను ప్రాగ్ దేశీయ వాసుల కొరకు సాంకేతికంగా వినియోగించుకున్నారు మెహర్ బాబా. అలనాడు బాబా చేసిన కార్యక్రమ ఫలితమే నేడు మనం స్త్రీల సంక్షేమ అభివృద్ధిలో కూడా చూడగలుగుతున్నాం. ఇదివరలో పురుషుల ఆధిపత్యంతో, పురుష అహంకారంతో స్త్రీలు అడగదొక్కబడుతూ ఉండేది. భర్తకి 2 భార్యలున్నా, 3 భార్యలున్నా మొదటి భార్య నోరెత్తడానికి వీల్లేదు. కానీ ఈనాడు బహుభార్యాత్వం నేరమని ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా భర్త ఎంత హింసించినా భార్య ఇంట్లోనే ఉండి పరిస్థితి ఆనాడు, కానీ ఈనాడు అవి కోర్టుకు వెళ్ళగల చొరవ, విడాకులు తీసుకోగల ధైర్యం కలిగినాయి. అట్టివారికి ప్రభుత్వం, సంక్షేమ సంఘాలు అండగా నిలిచి వారు తమ కాళ్ళపై తాము నిలబడేటట్లుగా చూస్తున్నాయి. అంతేకాదు, భర్త హింసలు పెడితే భార్య అవి భరించి మూలన కూర్చొనవసరం లేదు. ఈనాడు అటువంటి హింసాత్మక చర్యలు చేసే భర్తలను ప్రభుత్వం శిక్షించి ఆడవారికి అండగా నిలుస్తోంది. స్త్రీల పరిస్థితి రోజు రోజుకు మెరుగుతోంది. వారికి ఆస్తిలో వాటా ఇవ్వడం ధర్మమని చట్టం చెబుతోంది. అంతేకాదు, ఉద్యోగాల్లోనూ వివిధ రంగాలలోనూ వ్యాపారాల్లోనూ స్త్రీలు ముందంజ వేస్తున్నారు. భర్త చనిపోయినా దిక్కు లేకుండా ఉండిపోయే స్త్రీలకు ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ రూపేణా కొంత ధన సహాయం వారికి అందిస్తోంది. ఈ విధంగా స్త్రీల పరిస్థితి దినదినానికి అభివృద్ధి చెందడానికి కారణం అలనాడు అవతార పురుషుడు స్త్రీలపైనున్న జారితో చేసిన సాంకేతిక ఆధ్యాత్మిక కార్యక్రమమే కారణం. మన దేశపు స్త్రీల కొరకే గాక బాబా పాశ్చాత్య దేశపు స్త్రీల కొరకు కూడా బాబా చాలా చాలా పనులు చేశారు. ఒకసారి ఆయన యూరోప్ దేశంలో పర్యటిస్తున్నారు.
ఫ్రాన్స్ దేశమందలి ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ లో వీరొకసారి ఆధ్యాత్మికంగా ఉన్న స్థానముందున్న కొందరు సాధు పొంగవులతో ఒకనాటి రాత్రి గడిపి పారిస్ నగరం మండలి స్త్రీల విమోచనకై పాటుపడ్డారు. తత్ఫలితంగా తదుపరి పారిస్ నగరమందలి స్త్రీలు వ్యభిచార వృత్తిని నిషేధింపబడింది. ప్రభుత్వం వారు వ్యభిచారములకు శిక్షార్హమైన నేరంగా పరిగణించడమే కాక స్త్రీలను పురుషులతో పాటు కూడా సమాన హక్కులు కల్పించారు. అంటే ఈ పాశ్చాత్య కంట్రీలో కూడా బాబా మార్పులు తీసుకొచ్చారు స్త్రీల విషయంలో అని చెప్పి ఒక భారతదేశంలోనే కాక ఆ ఇతర కంట్రీస్ లో కూడా చాలా మార్పులు జరిగాయి బాబా చేసిన ఈ సాంకేతిక కార్యక్రమాల వల్ల అని చెప్తున్నారు. అంటే బాబా చేసిన ఏ కార్యక్రమం అయినా కూడా విశ్వ కార్యక్రమానికి సంబంధించింది ఉంటుంది, అది యావత్ ప్రపంచము లబ్ధి పొందుతుంది అని చెప్పి ఈ విశిష్ట సాంకేతిక కార్యక్రమం మెహర్ బాబా అనే చాప్టర్ లో మనం తెలుసుకున్నామండి. ఇక నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే క్రమ శిక్షకుడు మెహర్ బాబా. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. మెహర్ బాబా నిజ జీవితంలో మానవులకు కొంత క్రమ పద్ధతిని పాటించాలని కోరేవారు. ఎవరి శరీరం వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మనిషి ఎదుటివారిని పరిశుభ్రంగా చూడదగ్గ విధంగా ఉండాలని, తన దగ్గరకు వచ్చిన వారికి క్రమశిక్షణ ఎలా అమలు పరచాలో చేతలతో తెలియజేసేవారు మెహర్ బాబా. బాబా ఆంధ్రదేశం పర్యటిస్తున్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తుండగా ఒక తల్లి కొడుకులు ఆయన దర్శనార్థం వచ్చారు. ఆ కొడుకు గడ్డం చేసుకోకుండా అస్తవ్యస్తంగానున్న జుట్టుతోనూ మురికి ఓడుతున్న బట్టలతోనూ వచ్చాడు. వారికి తన దర్శన భాగ్యం ఇచ్చిన తర్వాత ఆ కుర్రాడిని చూసి బాబా అన్నారు, ఇదేమిటి ఆ జీబురు గడ్డం, ఆ చింపిరి జుట్టు? నీవు మనిషి, ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. నీవు మనిషివి, ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎదుటివానికి ఇంపుగా కనబడాలి. ముందు ఆ గడ్డం తీసేసుకుని తల దువ్వుకుని బట్టలు ఉతుకుని వేసుకో అన్నారు బాబా అతనితో. మరొకసారి బాబా పూనాలో జోపిడీలో ఉంటున్న రోజులలో బొంబాయి నుండి అనేక మంది ముస్లిం స్నేహితులు ఆయన వద్దకు వచ్చేవారు. అటువంటి వారు ముందుగా హజరత్ బాబాజార్ని సందర్శించి రావాల్సిందని ఆదేశం. అలా ఒకసారి బాబా శిష్యుడైన ఎంజి మున్సిఫ్ పూనాకి ఆ రోజు ఉదయం వచ్చి కూడా వెంటనే బాబాజాన్ని సందర్శించకుండా రాత్రికి ఆమె దగ్గరకు వెళ్తాడు. పొద్దుటనగా రావాల్సిన వాడవు రాత్రిగా రావడం అంటూ అందరి ఎదుట దులిపి వేస్తుంది ఆమె. ఆ తర్వాత అతడు నెమ్మదిగా బాబా వద్దకు బయలుదేరాడు. దారిలో పళ్ళు కొనుక్కుని ఆ బుట్ట పట్టుకుని బాబా వద్దకు వచ్చాడు. ప్రతిరోజు ఎంతో ఆప్యాయంగా పలకరించే బాబా ఆ రోజు ముభావంగా ఉండిపోతారు. అంతేకాక పండ్ల బుట్ట తీసుకెళ్లి ఆ నూతిలో పడి, ఈరోజు నీ ముఖం నాకు చూపుకో అని ఆజ్ఞాపిస్తారు బాబా. పాటించవలసిన నియమం పాటించకుండా వచ్చినందుకే ఆయనకు పాఠం నేర్పించవలసిందే అనే ఉద్దేశంతో బాబా అలా అన్నారు. అంతేకాదు, ఒక్కొక్కసారి తన మండలి వారు క్రమశిక్షణ పాటించకుండా వేరే విధంగా ప్రవర్తించినప్పుడు తనకు తానే శిక్షించుకునేవారు బాబా. ఉపవాసాలు చేసేవారు. అది మండలి వారికి మరీ బాధాకరం. వారిలో మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యం కానరాకుండా చూసుకునేవారు బాబా. మనం విన్నాం కదా క్రమశిక్షణ శిక్షకుడు మెహర్ బాబా అని. అంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పును మళ్ళీ వాడు తప్పు చేయకుండా ఉండడం కోసం, ఆ క్రమశిక్షణ పాటించడం కోసం బాబా తనని తానే శిక్షించుకునేవారు. లేదా ఒక్కొక్కసారి దర్శనాల్లో ఎవరైనా అలా ఉంటే బాబా డైరెక్ట్ చెప్పేసేవారు. కొంతమందికి ఇండైరెక్ట్ గా బాబా నేర్పేవారు. ఇలా ఉండేది బాబా విషయంలో అని చెప్తున్నారు. బాబా మండలి వారిని గాని తన వద్దకు వచ్చేవారిని గాని ఎంతో ప్రేమతో చూసేవారు. వారితో సరదాగా మాట్లాడేవారు, ఆటలాడేవారు. కానీ వారు సాంఘిక మర్యాదలను అతిక్రమిస్తే మాత్రం ఊరుకునేవారు కాదు బాబా. అందుకే ఆయన దైవీ మానవుడయ్యాడు. బాబా సోదరి మణిజాకు బాబా అంటే అపరిమితమైన ప్రేమ. బాబా కూడా ఆమె అంటే ఇష్టం. ఇది కొంచెం సింపుల్ గా చెప్పేసుకుందామండి. బాబా అప్పుడు మణికి 7.5 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. బాబా దగ్గరికి ఎప్పుడు చాలా చనువుగా వెళ్ళిపోయి మీద పడిపోవడం అలా ఉండేది మాట. బాబా అంటే చాలా ఇష్టం. ఓ రోజు బాబా దర్శనాలు అంటే ఒక మండలి హాల్లో కూర్చుని బాబా మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలకు వైపు పురుషులకు వైపు కూర్చుంటారు, మధ్యన కట్టనేస్తారు. ఈమె ఏం చేస్తుందంటే గబగబా వచ్చేసి ఆ జోళ్లతో వచ్చి బాబా దగ్గరికి వచ్చేస్తుంది. దాంతో బాబాకి చాలా కోపం వచ్చేసి ఒక్క ఉదుటిన మణిజాని దూరం తోసేసి దెబ్బలాడతారు. ఒక్కసారి గట్టిగా దెబ్బలాడతారు అన్నమాట. అవతల పోయి దూరంగా కూర్చొని
చిన్నపిల్ల కదా, 7.5 సంవత్సరాలు మణిజాకి. ఎప్పుడు కూడా బాబా ప్రేమనే గాని కోపాన్ని చూసుండలేదు ఆమె. దాంతో బిక్కమొహం వేసేసి బాబా హఠాత్ మరణానికి అంటే ఇలా దూరంగా తోసేయడం, అవతలికి పోవడం ఆ చిన్న పిల్ల మనసులో చాలా భయాందోళన కలిగి ఏడుస్తూ పక్కకెళ్ళిపోతుంది. అంటే మా స్త్రీల వైపెళ్లి కూర్చుంటుంది. బాబా కనబడకుండా మూలగా కూర్చుంటుంది. కాసేపున్నాక బాబా కరుణామయుడు కదా ఆయన, వెంటనే మణిని పిలుస్తారు రమ్మని. అంటే రాదు. 2, 3 సార్లు పిలిచాక చిన్న పిల్ల తత్వం కదా! దాంతో 2, 3 సార్లు పిలిచాక అందరూ మణి నిన్ను బాబా పిలుస్తున్నారు, బాబా పిలుస్తున్నారు అంటే అప్పుడు బాబా దగ్గరికెళ్తుంది. బాబా కోపమొచ్చిందా నీకు? అని చెప్పి దగ్గర లాక్కుని ముద్దు పెట్టుకుంటే అప్పుడు ఈ బాబా గసిరినప్పుడు గాని, తోసినప్పుడు గాని కోపంతో అలిగి పక్కన కూర్చున్న మణిజ బాబా పిలిచి ముద్దు పెట్టి కోపమొచ్చిందా నీకు నా మీద అనంటే అప్పుడు బాబాని ఏడుస్తుందమాట గట్టిగా. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడుస్తూ "నీవు నన్ను కొట్టావు, నువ్వు నన్ను దెబ్బలాడావు" అని చిన్నపిల్ల కదా! అలా ఏడిస్తే అప్పుడు బాబా లాలిస్తారమాట. అంటే ఆయన యొక్క ప్రేమ, ఆ స్పర్శతో ఆమెలో ఉన్న అలక పోయి ఏడుపు రూపంలో బయటకొచ్చింది అని రాస్తున్నారు. బాబా యొక్క ప్రేమ స్పర్శ తగలగానే మణిజ బోరుమని ఏడ్చేసింది. ఆమె ఏడ్చిన కొలది ఆమెను పొదివి దగ్గరికి తీసుకుని ముద్దులాడి లాలిస్తారు బాబా. బాబా ప్రేమాలింగనంలో అంత అధికంగా పొందగలిగిన సోదరిమణిజ నిజంగా ధన్యురాలు. అంటే ఆ చిన్న వయసులోనే బాబా అంటే పుట్టిన వెంటనే బాబా ఎత్తుకున్నారు. నా బిడ్డ అని కూడా చెప్పారు. నాకు చెందినది ఈమె అని కూడా బాబా చెప్పారు. అంతటి అద్భుత ధన్యజీవి మణిజ. కానీ మణిజ చేసిన చర్యకి వెంటనే బాబా చిన్న పిల్ల కదా, నా చెల్లెలే కదా అనలేదు. అక్కడ కూడా క్రమశిక్షణ దాన్ని గుర్తెరగాలని బాబా అలా ఆమెను దూరం పెట్టడం, తర్వాత తన స్పర్శ భాగ్యం కలిగించడం చేశారు. అంటే చిన్న పిల్లల విషయంలో కూడా క్రమశిక్షణ ఉండాలి అని నేర్పించారు మణిజ ద్వారా. ఏదైనా పని పలానా టైంకి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నియమిత కాలానికి ఆ పని జరగాలనేవారు మెహర్ బాబా. ఒక్క నిమిషం ఆలస్యమైనా క్షమించేవారు కాదు బాబా. అది 1937 సంవత్సరం మొట్టమొదటిసారిగా పాశ్చాత్య దేశీయులైన బాబా ప్రేమికులు వచ్చి మెహరాబాద్‌లో మండలి వారితో పాటు నివసిస్తూ ఉండేవారు. ఒకసారి బాబా ప్రతి ఒక్కరిని అవతారుడు అనే అంశంపై వ్యాసం రాయమన్నారు. ఇది కూడా మనం సింపుల్ గా తెలుసుకుని ఎండింగ్ చాలా బాగా రాస్తున్నారండి. అది తెలుసుకుందాం. ఈ అవతారుడుని వ్యాసం రాయమంటే అందరికీ టైం ఇస్తారు బాబా. కొన్ని అంటే ఉదయం 8 గంటలకి బాబా హాల్లోకి రాగానే మొన్నాడు ఈ వ్యాసం గురించి ఎవరెవరు ఏం రాశారు అన్నది చెప్పాలి. అంటే ముందు రోజు ఇస్తారు. అవతారుడి మీద రాయమంటారు వ్యాసం. మొన్నాడు పొద్దున 8 గంటలకల్లా బాబా వచ్చే టైంకి రెడీ చేసి ఉంచాలన్నమాట. అందరూ తమ తమ వ్యాసాలను రెడీ చేసుకుని బాబా దగ్గరికి ఘనిమంతో వస్తుంట. ఘని మాత్రం రాలేట. బాబా ఆ రోజు 10 నిమిషాలకో 8, 15 నిమిషాలు అలా ఒక్కొక్కసారి బాబా 8 గంటలకే వచ్చేవారు. ఒక్కొక్కసారి 8:10, 8:15 అలా వచ్చేవారు మెహరాబాద్. అందుకని గని ఏం చేస్తాడంటే ఇంకా అప్పుడే బాబా రారులే అని చెప్పి తను రాసే వ్యాసం ఉంది కదా, అవతారుడు అనే వ్యాసం, దానికి మెరుగులు దిద్దుతూ ఉంటాడు. బాబా పిలుస్తారు. పిలిచేసరికి అప్పుడు వస్తాడు. వచ్చేసరికి బాబా అడుగుతారు, ఎందుకు లేట్ అయింది, ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని ఘనిని అడుగుతారు. అతనంటాడు, బాబా సాధారణంగా మీరు 8 దాటిన తర్వాత కదా రారు కదా, నా వ్యాసానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నాను, మీరు రాలేదనుకుని అంటాడు. గని అక్కడ కూర్చున్న వాళ్ళందరి వైపు చూసి అంటే గని అలా అనగానే బాబా అందరి వైపు చూసి నేను ఎప్పుడొచ్చానో ఇతనికి చెప్పండి అన్నారు బాబా. 10 నిమిషాలు తక్కువ 8కే వచ్చారు బాబా మీరు అన్నారు వాళ్ళు. వెంటనే బాబా గనిని దగ్గరికి పిలిచి లాగి లెంపకాయ కొట్టారు. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఘనిని పిలిచారు. సాధారణంగా బాబా ఎవరినైనా కొట్టినప్పుడు మళ్ళీ వెంటనే పిలిచి ఆలింగనమో, కౌగిలింతో, ఆశీస్సులో ఏదో ఒకటి చేస్తారన్నమాట. బాబా అలా పిలుస్తున్నారు అంటే బాబా ఆలింగనం ఇస్తారు, ముద్దు పెట్టుకుంటారు అనుకుంటాడు గని. కానీ రెండోసారి బాబా పిలిచినప్పుడు ముందు ఎంత గట్టిగా కొట్టారో అంతకు రెట్టింపు గట్టిగా కొట్టి ఇప్పుడు వ్యాసం చదువు అంటారు. చూడండి, నిజంగా అలాంటి పరిస్థితి కనుక వస్తే ఎవరైనా వ్యాసం చదువుతారా? కానీ గనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ అది. ఏది నీ వ్యాసం చదువు అంటారు బాబా. నిజమైన గురువుకు నిజమైన శిష్యుడు గని. ఏమీ జరగనట్టే తన మామూలు ధోరణిలో తను వ్రాసింది చదివాడు గని. బాబా చాలా సంతోషించారు. అన్ని వ్యాసాలలోనికి అది మంచి వ్యాసం అన్నారు బాబా. కానీ అక్కడున్న వారంతా బాబా కొట్టినప్పటికీ వెనువెంటనే ఏమీ జరగనట్లు మామూలుగా ఎలా ఉండగలిగాడు గని అని ఆశ్చర్యపోయారు. వాళ్ళ మనసును నెరిగిన బాబా గనిని పైకి అడిగేస్తారు.
నేను కొట్టాను కదా, నీకు కోపం రాలేదా అడిగారు బాబా గరిని. బాబా, కోపమా? ఎందుకు రాలేదు? చాలా వచ్చింది. కానీ నీవు నా బాల్య స్నేహితుడు కదా, అందుకు నిన్ను నేను క్షమించాను అంటాడు ఘని చాలా హాస్యంగా. అంటే బాబాకు చాలా గట్టిగా పగలబడినవి, నీకు బొత్తిగా సిగ్గులేదు అన్నారు. అటువంటి పరిస్థితుల్లో గురువు సముఖంలో ఆ విధంగా ప్రవర్తించగలగడం ఘనికి ఒక్కనికి మాత్రమే సాధ్యం. ఘనికి ఆ వ్యాసానికి చక్కని సూటు అంటే ఒక డ్రెస్ బహుమానంగా వచ్చింట. అంటే బాబా అంత గట్టిగా కొట్టినా మళ్ళీసారి ఆలింగనం ఇస్తారనుకుంటే మళ్ళీ కొట్టినా కూడా అతనిలో వీసమెత్తు కూడా అవమానం అనుకోలే అతను. బాబా డ్యూటీ అప్పచెప్పారు, ఆ డ్యూటీ చేసేసుకున్నాడు, వ్యాసం చదివేశాడు. ఆ తర్వాత అందరూ అనుకుంటే వాళ్ళ మనసులో భావాలు బాబాకి తెలుసు కనుక అందరి ముందే బయట పెడదాం అంటే ఆ గని యొక్క స్పెషల్ క్వాలిటీని అందరికీ తెలియపరచాలని బాబా అడిగారు. నీ కోపం రాలేదా, నేను అంత గట్టిగా కొట్టాను కదా అంటే, ఎందుకు రాలేదు, కోపం వచ్చింది, కానీ నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు కనుక నిన్ను క్షమించాను అన్నట్ట సహజమైన హాస్యంతో. దాంతో బాబా చాలా సంతోషించి నవ్వి, నిజంగా నీకు బొత్తిగా సిగ్గు లేదు అని చెప్పి ఆలింగనం ఇచ్చి ఆశీస్సులిచ్చి ఆయన గిఫ్ట్ గా ఒక సూటు బహుమానంగా ఇచ్చారు ఘనికి. అలా ప్రభు టైం పంచువాలిటీ అన్న ఈ క్రమశిక్షణ అన్న బాబాకి చాలా ముఖ్యం. ఇక నిర్ణీత సమయానికి సరిగ్గా పనులు చేసేవారికి బాబా మెచ్చుకునేవారు. అంటే అలా ఎవరైనా చేస్తే మెచ్చుకునేవారు, చెయ్యకపోతే శిక్షించేవారు బాబా. ఆ శిక్ష కూడా ఒక్కొక్కసారి కఠినంగా ఉండేది, ఒక్కొక్కసారి మృదువుగా ఉండేది. ఈ డాకే ఫాల్కర్ మనం చదువుకున్నాం, డాకే ఫాల్కర్ విషయంలో ఆ విధేయత చూపించడంలో. ఈ డాకే ఫాల్కర్ ఏంటంటే పాఠశాలకి టైం కరెక్ట్ టైంకి వచ్చేయాలి, 7 అటు అవ్వకూడదు, 7 ఇటు అవ్వకూడదు, అలా రూల్ పెడతారు బాబా. ప్రతిసారి 10:07 కల్లా మెహరాబాద్ లో వచ్చేస్తూ ఉండేవాడు. కానీ ఒకసారి ఏంటంటే అతను మెహరాబాద్ లో ఉండడు కదా, అహ్మద్ నగర్ లో ఉంటాడు. సైకిల్ వేసుకుని వస్తుంటే ఆ సైకిల్ రిపేర్ వచ్చేస్తుంది. ఇంకా 7 అవ్వడానికి ఒక్క 10 నిమిషాలే టైం ఉంటుంది. ఈ సైకిల్ ఏమో తొక్కడానికి లేదు, రిపేర్ లో ఉంది. టైం దాటిపోతే బాబా ఒప్పుకోరు అని చెప్పి సైకిల్ ని అక్కడే వదిలేసి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఆ పాఠశాలకి చేరతాడు, మెహరాబాద్ ఆ స్కూల్ కి. సరిగ్గా ఇతను ఆ పాఠశాల గుమ్మంలోకి వెళ్ళేసరికి బాబా 2 చేతులు పట్టుకుని గుమ్మం దగ్గర చిరునవ్వుతో డాకే ఫాల్కర్ ని చూస్తారు. టైం ఎంత అయింది అడిగారు బాబా అక్కడ ఉన్న వాళ్ళని. సరిగ్గా 7 అవ్వడానికి 3 నిమిషాలు అన్నారు వారు. అప్పుడు బాబా పలక మీద ఇలా రాసి చూపించారు. నీవు సరిగ్గా టైంకి వచ్చావు, ఆలస్యంగా వచ్చి ఉన్నట్లయితే నేను ఇంటికి పంపించి ఉండేవాడిని అన్నారు బాబా డాకే ఫాల్కర్తో. డాకే అన్నాడు, ఆ విషయం నాకు తెలుసు బాబా, ఆలస్యంగా వచ్చినట్లయితే మీరు చెప్పకుండానే నేనే ఇంటికి వెళ్ళిపోయేవాడిని అన్నాడు డాకే. బాబా చిరునవ్వు నవ్వి, సైకిల్ ఏది అడిగారు. బాబా రోడ్డు పక్కన చెట్టు కింద ఉంది అని చెప్పాడు. వెంటనే బాబా మనిషిని పంపి ఆ సైకిల్ తీసుకొచ్చి రిపేర్ చేయించి 1 గంటకల్లా రెడీ చేయమని పురమాయించారు. అంతేకాకుండా డాకేకి ఒక కప్పు టీ ఇచ్చి, మొదటి పీరియడ్ అంటే ఫస్ట్ పీరియడ్ ఉంటుంది కదా, అది అక్కర్లేదు, విశ్రాంతి తీసుకో, రెండో పీరియడ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసుకో అని చెప్పి తన దయాశీలతను చూపించారు మెహర్ బాబా అని రాస్తున్నారు. అంటే తన డ్యూటీ తను నిర్వర్తించబోయాడు, కానీ సైకిల్ వల్ల ఆగిపోవాల్సి వచ్చేది. కానీ అతను తన బుర్రను అంటే బాబా యొక్క పంచువాలిటీ అతనికి తెలుసు కనుక ఆ సైకిల్ వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. కానీ టైం ఒక 3 నిమిషాల ముందే వచ్చాడు కనుక ఆ చాలా సంతోషించారు బాబా అతని క్రమశిక్షణకి. నెక్స్ట్ ఏంటంటే బాబా అంటున్నారు, నువ్వు లేటుగా వస్తే కానీ నేను పంపించేదనంటే, లేదు బాబా, నువ్వు చెప్పకుండానే నేనే ఈ టీచర్ ఉద్యోగం నుంచి వెళ్ళిపోదును అని డాకే అండం. బాబా చాలా సంతోషించడం, ఆ టైంకి అతనికి కొంత రెస్ట్ ఇవ్వడం, కాఫీ ఇవ్వడం, తర్వాత నెక్స్ట్ పీరియడ్ నుంచి క్లాసెస్ తీసుకోకుండా జరిగింట. అంటే అలా దయ కూడా చూపించేవాడు తండ్రి గుర్తెరిగి అని చెప్పి రాస్తున్నారు. ఇక మెహర్ బాబా సమయ పాలన అంటే ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేవారంటే, తుట్టతుదకు ఆయన దేహం చాలించే ముందు కూడా ఏ విధంగా ప్రవర్తించేవారో కూడా మనం తెలుసుకుందాం. ఇది కూడా సింపుల్ గా తెలుసుకుందామండి. బాబా 69లో ఈడ్పులు నొప్పులు వస్తుండేవి. అన్ని మందులు ట్రై చేసేస్తుంటే పాద్రి అంటాడు, హోమియో మందు వేసుకుంటే బాగుంటుంది బాబా, కొంచెమైనా రిలీఫ్ ఇస్తుందేమో అంటే బాబా పాపం ఒప్పుకుంటారు. బాబాకి తెలుసు దేని వలన అది తగ్గదని. కానీ అతని అతని ప్రేమకి దానికి బాబా నచ్చి తప్పకుండా పట్టరా అంటే అది గంట గంటకి వేసుకోవాలన్నమాట. ఆ గంట గంటకి రోజు వేస్తున్నా కూడా ఫలితం ఏమి ఉండేది కాదు. బాబా బాధలు బాబావే. బాబా వద్ద ఉండి వేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఒక్క నిమిషం లేట్ అయితే వెంటనే బాబా నిమిషానికి ముందే చేయెత్తి చూపించేవారట. ఆ గడియారం వైపు మందు టైం అవుతోంది వెయ్యని. పాద్రి సరైన టైం మర్చిపోతాడేమో అన్నట్లు
గడియారం వైపు చూపేవారు బాబా. ఒక్క నిమిషం ఆలస్యమైతే చిటికి వేసి గడియారం చూపించేవారు. ఆ మందేదో బ్రహ్మాండంగా పనిచేస్తుందని కాదు, బాబా తత్వమే అటువంటిది అని రాస్తున్నారు. అన్న టైంకి కొద్ది క్షణాలు కూడా ఇటు అటు అయినా ఊరుకునేవారు కాదు బాబా అని చెప్తున్నారు. ఎందుకింత కాలానికి టైం ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే, బాబా ఒక సందర్భంలో చెప్పారటండి. ఒక సహవాస కార్యక్రమం జరుగుతుంటే 7 గంటలకల్లా ప్రారంభమైంది. ఒక శిష్యుడు ఆలస్యంగా వచ్చాట. బాబా చాలా కోపడి, 5 నిమిషాలే కదా ఆలస్యమైంది బాబా, ఎందుకంత కోపడతావు అన్నట ఆ శిష్యుడు. బాబా అన్నారు, కెట్టాలో 5 నిమిషాల్లోనే 12,000 మంది చనిపోయారు, భూకంపం వచ్చని కోపంగా అన్నారు బాబా. బాబా ఈ టైంకి రా అని అన్నారు అంటే దాని ముందో దాని వెనకో ఏదో జరగబోతోంది. దాని నుంచి కాపాడడం కోసం బాబా ఆ టైం పంచువాలిటీ పెట్టేవారు. ఆయన ఊరికనే టైం పంచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ బాబాయే స్వయంగా చెప్తున్నారు, 5 నిమిషాలు లేట్ అయితే ఏం కొంపలంటుకుపోతాయి బాబా అంటే, 5 నిమిషాల వల్లనే భూకంపం వచ్చి 12,000 మంది చనిపోయారు, నీకు తెలియదా అని తెలియట్లేదు అని చెప్పి బాబాయ్ చాలా గట్టిగా కోపడ్డాట. అదే సందర్భంగా ఒక 2 సంఘటనలండి, అవి చెప్పేసుకుని మనం సంకీర్తనలోకి వెళ్ళిపోదాం. బాబా ఎవరైనాను టైంకి రమ్మనమని అంటే కనుక ఆ టైంకి వెళ్ళమని గాని చెబితే గాని ఏదో విశేషం ఉందని మనం గ్రహించాలి అని రాస్తున్నారు. అప్పట్లో వాళ్ళు అది తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తే దాని ప్రతిఫలం వారు వెంటనే కనబడేది వారికి అంటున్నారు. అంటే ఇప్పుడంటే బాబాకు టైం పంచువాలిటీ అండి, అలా జరిగింది కనుక బాబా ముందు రమ్మన్నారని మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ అప్పుడు వాళ్ళకి తెలిసేది కాదు, 5 నిమిషాలకి ఏం కొంపలంటుకుపోతే అనుకునేవారు. కానీ దాని ఫలితాన్ని అనుభవించాక ఎస్ బాబా అందుకే 5 నిమిషాలు ముందు రమ్మన్నారు, ఈ టైంకే రమ్మన్నారని అప్పుడు వాళ్ళకి అవగతమయ్యేది. అంటే అది అనుభూతిలోకి వస్తే గాని అవగతం అయ్యేది కాదు వాళ్ళకి. సోదరి మణిజ చిన్నతనంలో జరిగిన సంఘటన మనం తెలుసుకుందామని రాస్తున్నారు. ఆమె స్నేహితురాలు కలిసి సెలవు దినాలకి బాబాను చూడడానికి వెళ్లారు. ఒకసారి బాబా వారిని శుక్రవారం సాయంత్రమే బయలుదేరని చెప్పారు. ఆ స్నేహితులు వారితో వారు మాట్లాడుకుని శనివారం ఉదయం బయలుదేరతారు. దారిలో కారుకి పెద్ద యాక్సిడెంట్ జరిగి అందరికీ దెబ్బలు తగిలిస్తే బాబా చెప్పినట్లు వెళితే వారు బయలుదేరినట్లు వెళ్ళుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని వాళ్ళకి తెలిసింది. అంటే మా బాబా దర్శించుకోవడం కోసం మణిజ స్నేహితులతో వచ్చింది. బాబా శుక్రవారం వెళ్ళమంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుని డిసైడ్ చేసుకుని శనివారం వెళ్ళారు. దానివల్ల ఏమైంది, యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలాయి. అప్పుడు తెలిసింది వాళ్ళకి, అయ్యో బాబా శుక్రవారం ఎందుకు వెళ్ళమన్నారో, ఈ ప్రమాదం నుంచి మన్ని రక్షించడం కోసమే బాబా అలా అన్నారు, కానీ మనం ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది బాబా మాట వినకపోవడం వల్ల అని తెలుసుకున్నారు. అలాగే బాబా సెక్రటరీ ఆదికేరి అని గారు ఉన్నారు. ఈయన అనుభవాన్ని గురించి కూడా రాస్తున్నారు. బాబా ఆయన సరిగ్గా 12 గంటల కల్లా తన దగ్గరకు రమ్మని చెప్తారు. అతను ఏ వీధుల గుండా రావాల్సింది కూడా బాబా చెప్తారు. ఆది గారు కారులో ఎవరికో ఇవ్వవలసిన చిన్న వస్తువు ఉంటుంది. ఆయన చాలా స్పీడుగా వస్తూ ఉండడం వల్ల ఆ వస్తువు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చును, ఇంకా టైం ఉంది కదా అనుకుని అది ఇవ్వడానికి వెళ్ళి వచ్చేటప్పటికి బాబా చెప్పిన 12 గంటల సమయం మించిపోయింది. బాబా ఏం చెప్పారు, నువ్వు 12 గంటల కల్లా రా, ఆ వచ్చేటప్పుడు ఈ దారుల్లోంచే రా అని చెప్పారు. ఆ రూట్ కూడా చెప్పారు బాబా. కానీ అతనేంటి, స్పీడ్గా వెళ్ళిపోతున్నాం, కారులో వెళ్ళిపోతున్నాం కదా, అన్న టైంకి వెళ్ళిపోతామన్న ధీమాతో అతనేదో చేయవలసిన చిన్న పని కూడా చేసేసి బయలుదేరాడు. దాంతో లేట్ అయిపోయింది. బాబా చెప్పిన 12 గంటల సమయం మించిపోయింది. 12 గంటలు దాటిన కొద్ది నిమిషాలకే బాబా వద్దకు రాకపూర్వమే ఒక బిడ్డ కారును అడ్డుపడడం జరుగుతుంది. అటువంటి అనుభవం అతని కలగకుండా ఉండడానికే బాబా అతన్ని సరిగ్గా 12 గంటలకు తన దగ్గర ఉండాలని ఆదేశించారు. కొద్ది నిమిషాల ఆలస్యం చేసిన ఫలితం ఆదికేయిరాని అనుభవించవలసి వచ్చింది అని రాస్తున్నారు. అంటే బాబాకి సర్వాంతర్యామి, ఏ నిమిషం ఆయన, అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఆకైనా కదలదు అని ఎందుకు అంటారు అంటే, అన్నీ ఆయనకి తెలుసు కనుక ఆ ఇబ్బంది అది పడకూడదని ముందే బాబా హెచ్చరికలు చేశారు. కానీ వాళ్ళకి అవగతం కాలేదు. ఆదికేరానికి అలా కారు కింద ఒక చిన్న పిల్లాడు పడిపోవాల్సి వచ్చింది. దాని నుంచి తప్పించడం కోసం బాబా 12 గంటలు రమ్మన్నారు, కానీ అతను అది అర్థం చేసుకోలేదు. అలా మెహర్ బాబా మెహరాబాద్ లో ఉన్నప్పుడు ఒకసారి మండలిలో ఒకరైన అర్జును సాయంత్రం భోజనానికి ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నేను చేతులు జోడించి వేడుకుంటాను, వేళకు సరిగ్గా మాత్రం భోజనానికి రా, మీరు పని తక్కువ చేసినా నేనేమీ పట్టించుకోను, కానీ ఈ పంచువాలిటీ, సమయ పాలన, సరైన వేళకు సరిగ్గా రావడం మాత్రం మీరు పాటించాలి అని చెప్పి బాబా స్వయంగా అర్జున్తో చెప్పారట. అలాగే విశ్వనాథ్ అని అతనితో కూడా బాబా చెప్పారట. అతనికి నిర్ణయించబడిన పూజకు సరైన వేళకు రాలేదని
బాబా అతని కోపడితో ప్రతిదానికి ఒకవేళ ఒక స్థలము అంటూ ఉంటుంది. పంచువాలిటీ అంటే సమయ పాలన విషయంలో దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది అన్నారు బాబా. ఆ విధంగా బాబా అనేక సార్లు తన మండలి వారికి ఈ సమయ పాలన విషయంలో హెచ్చరికలు చేస్తూ ఉండేవారు. అలా బాబాకి ఈ సమయ పాలన గురించి, దానివల్ల క్రమశిక్షణ నేర్పడం, అంటే అన్నీ నాకు తెలుసు, ఆయన భగవంతుడు కదా, ఈ క్రమశిక్షణ చూపుతూ బాబాకు అన్నీ తెలుసున్న విషయాన్ని కూడా అవగతమయ్యేలా చేశారు. ఒకవేళ క్రమశిక్షణ, ఒకవేళ ఆ టైం పంచువాలిటీ పాటించకపోతే వాళ్ళకి శిక్షలు కూడా వేసి మళ్ళీ అలా చేయకుండా చేసేవారు మెహర్ బాబా అని రాశారు. నెక్స్ట్ చాప్టర్ అండి, గర్వభంగకుడు మెహర్ బాబా. అంటే వాళ్ళలో ఉన్న అహాన్ని గాని గర్వాన్ని గాని బాబా ఎలా సున్నితంగా తీసేసేవారో ఆ చిన్న చిన్న సంఘటనలను రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి.